మ్యామ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మాకు చాలా చాలా బాగా అనిపించింది చూడంగానే. అండ్ మీరు అన్నారు ఇందాక తమిళ్లో కాప్ కింద చేశారు అండ్ ఇందులో చేస్తున్నారు కదా, సో మీకు బాగా అనిపించింది ఏంటి ఈ స్టోరీ చెప్పంగానే? విచ్ ఎలిమెంట్ ఆర్ విచ్ పాయింట్ మీకు బాగా నచ్చిందంటే ఏం చెప్తారు? వన్ అండ్ ఓన్లీ పాయింట్, మోహన్ బాబు గారితో యాక్ట్ చేసి ఒక అవకాశం వస్తుంది అంది. దట్ వాజ్ మై 1-200, అదే దట్ వాజ్ మై రీజనింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ పైగా ఈ కథ నాన్నగారు తీసుకొచ్చారు నాకు. సో ఐ వాజ్ ఈవెన్ మోర్ ఎక్సైటెడ్ దట్ he saw me in a certain way, in a certain role. So that was the reason. All the very best. Thank you. మ్యామ్, ఇది కాంబినేషన్ కోసం మోహన్ బాబు గారిని తీసుకున్నారా, లేకపోతే స్టోరీ డిమాండ్ చేయడం వల్ల మోహన్ బాబు గారిని తీసుకున్నారా? నేను లైఫ్లో ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే కాస్టింగ్ వల్ల 80% ఆఫ్ ద సినిమా అయిపోతుంది. హూ ఇస్ రైట్ ఫర్ ద రోల్. నేను నా లైఫ్లో ఎప్పుడు సినిమాకి తప్పు చేయలేదు. సో జస్ట్ బికాజ్ నాన్నగారు ఉన్నారు కదా అని నేను ఎన్ని సినిమాలు చేశాను, వచ్చి చెయ్యండి డాడీ అని ఎప్పుడూ అడగలేదు నేను. ఈ సినిమాకి ఆయన కరెక్ట్ అనిపించి ఆయన్ని అప్రోచ్ అయ్యి మీరు కూడా చేస్తారా అని ఆయన వెంటనే ఒప్పుకునే మనిషి కాదు. ఆయన 1కి 100 సార్లు ఆలోచిస్తారు. బట్ ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దెర్ వాజ్ ఆల్రెడీ అ రోల్ రిటన్ ఫర్ హిమ్. మిగతా కాస్టింగ్ అంతా మేమే చేసాం. అండ్ ఈ మధ్యకాలంలో ఒట్టి తెలుగు సినిమా కాకుండా వెన్ వీ వాంట్ టు అప్రోచ్ వైడర్ ఆడియన్స్, అందుకే ఆన్సాంబుల్ కాస్టింగ్ లాగా సముద్రకని గారు తమిళ్లో తెలుసు, చిత్ర శుక్ల నార్త్లో తెలుసు, విశ్వంత్ ఇక్కడ చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు. అండ్ సిద్దిక్ గారు హీఈస్ కన్సిడర్డ్ లైక్ అ గాడ్ ఇన్ మలయాళం. సో అందరూ ఒక పోస్టర్ మీద ఉంటే ఆ అందం చాలా డిఫరెంట్గా ఉంటుంది అని. మా మహేష్ అండ్ సురేష్ గారు వేర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. సో వీ వాంటెడ్ టు మేక్ అన్ ఆన్సాంబుల్ వెరీ ఇంట్రెస్టింగ్ కైండ్ ఆఫ్ అ థ్రిల్లర్ అనమాట. మోహన్ బాబు గారు నో కాంప్రమైజ్ మ్యాన్ అంటారు. సెట్లో మీకు టఫెస్ట్ మూమెంట్ ఏంటని? ఎవ్రీ డే విత్ హిమ్ ఈస్ టఫెస్ట్ మూమెంట్. ఆయన యాక్ట్ చేసేటప్పుడు నేను ఊరికే ప్రొడ్యూసర్ గాను ఒక యాక్టర్ ఒక డాటర్ గాను వస్తే ఐ హ్యావ్ నా లైటింగ్ డబడబా అంటుందండి వాళ్ళు రెడీయా. సో అలా అనుకున్నప్పుడు నన్ను బాగా ప్యాంపర్ చేస్తారు. ఇది తీసుకొచ్చి పెట్టండి రా బాబుకి, అది పెట్టండి, ఇది చేయండి, చైర్ సరిగ్గా వేయండి, ఇలా చేయండి. అసలు ఆ చూసుకోవడం ఎలా ఉంటుందో అది నాకు మనోజ్ వాట్ వాజ్ దట్ మూవీ, ప్రయాణం సినిమా అప్పుడు మా డాడీ కంటే బాగా చూసుకున్నాడు నన్ను. మలేషియా తీసుకెళ్ళాలి, నెవర్ ఫర్గెట్ దాట్. బికాజ్ మా నాన్న చూసుకున్నట్టే ఎవరు చూసుకోలేరు అన్న ఫీలింగ్. బట్ ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ మనోజ్ కూడా నాకు ఫస్ట్ టైం నా తమ్ముడు పెరిగిపోయాడు, హీఈస్ ఆల్సో బికమ్ అ మ్యాన్ అన్నది ప్రయాణం. అప్పుడు నేను అమెరికాలో ఉండేదాన్ని, నేను మలేషియా వచ్చాను మనోజ్ తోటి ఉందామని. నా ప్రతి మీలు షూటింగ్లో ఉంటూ కూడా అక్క ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆ టేకింగ్ కేర్ అనేది ఐ ఎంజాయ్ ఇట్ అ లాట్. ప్రయాణం సినిమా వరకు నీకు క్లారిటీ రాలేదు నా గురించి? లేదు, యాజ్ అన్ యాక్టర్ అండ్ హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ నాన్న, లైక్ ఐ ఫెల్, యు నో వాట్ ఐ మీన్. నోర్మై ఓ సారీ కట్ అయిన తర్వాత చెప్తాను నీ సంగతి. బట్ ఈ సినిమా అప్పుడు ఆయన వచ్చి నా నచ్చలేదంటే నాకేమో ఫట్ఫట్, నాకేమో ఆయనకి నచ్చినా నచ్చపోయినా నా మీటర్ తిరుగుతూనే ఉంటుంది కదా. ఆయనకి ఒక సీన్ ఒక రోజు నచ్చలేదు, నేను చేయనని వెళ్ళిపోయారు ఆయన. గుర్తుందా? నన్ను రాయమన్నారు, ఎవరన్నా ఏమన్నా రాయగలరు. చాలా సన్నంగా ఉంటే నాకు తెలిసి వీడు రైటర్లు అనిపిస్తుంది, ఎలా నువ్వు రాస్తావా అన్నారు. నేను ఆయన ఏదో మాట్లాడేలోపు నేను వెళ్ళి కాల్ మీద పడుకున్నాను. వేరే వాడు కోపపడేలోపు మేము వెళ్ళి కాల్ మీద పడుకుంటున్నాం. ఆయన ఎవరి మీద కోపడుతున్నారు అనుకో, 2-3 వచ్చి పడిపోతున్నారు కాల్ మీద. నేను అన్నా లేకంటారా మిమ్మల్ని మీ మీద కాదు కోపడుతుంటే వాళ్ళ మీద అని చెప్పా. జస్ట్ ఎవరైనా ఒకరు తిడుతున్నారు అనుకైనా ఇంకో 4 అలా పడుకుంటున్నారు, లెగట్లేదు, తలగడ వేసుకుని ఆయన కాల్ మీద. నేను అన్న ఒరే ఆయన కదరా తిడుతుంటే మీరెందుకు పడుకు, ఏమో కంగారు వచ్చేసింది అన్న అంటున్నారు. అడే జిఎంఆర్ అని ఒకడు ఉండేవాడు, ఎవరిని ఫిట్నెస్ అయ్యాడు, జిఎంఆర్ గుర్తున్నాడు, కానిస్టేబుల్ చేశాడు. వాళ్ళు ఎవరినో మేకప్ మీద తిడుతుంటే వెళ్ళి పడుకున్నాడు. మొత్తం లెగరంటే లెగడే, నువ్వు లెగితే పని మేము పడుకుంటాం కదంటే వాళ్ళు లెగట్లాడు ఆ కంగారులు. అది జరిగింది. అండ్ నాన్నగారు ఈవినింగ్ 6 తర్వాత షూటింగ్ చెయ్యరు. అలాంటిది క్లైమాక్స్ అప్పుడు ఆయన 1 గంట వరకు 2 గంటల వరకు ఆ ఫైట్ సీక్వెన్స్లో ఆ పొగలో ఆయన్ని ఉంచడం కూడా జరిగింది. ఆయన అది ఇంకెవరి కోసం కాదు, నా కోసమే చేశారని తెలుసు.
So I'm really grateful that as an artist and as a father, this is a dream come true for me. నేను డాడీతో ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు కామెడీ చేయాలి, ఒక పీకు లాంటి సినిమా చేయాలని కోరిక. నేను బయటికి చెప్తున్నాను, మీ ఎవరికైనా ఒక మంచి కథ ఉంటే ప్లీజ్ లెట్స్ డూ ఇట్. మ్యామ్ మీరే 3-4 క్వశ్చన్లు అడిగేస్తున్నారే. ఇంకో లాస్ట్ నాన్నగారు నెగిటివ్ షేడ్స్ తోని కెరీర్ ప్రారంభించి హీరో అయ్యారు. మీరు ఐరేంద్రి ద విలన్ స్టార్ట్ చేసి లీడ్ యాక్టర్ అయ్యారు. ఇప్పుడు మనోజ్ నెగిటివ్ షేడ్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీ? ఐ థింక్ మనోజ్ ఇస్ అ వర్సటైల్ యాక్టర్ అండి. నాకు వాడి మీద చాలా కోపం, అది 1,00,000 సార్లు వాడికి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నా సంతోషానికి మటుకు దేర్ ఇస్ నో బౌండ్స్. బికాజ్ ఒక మంచి ఆర్టిస్ట్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తుంది. అండ్ నా తర్వాత ఈ ఫ్యామిలీలో టాలెంటెడ్ మనోజే. No, but jokes apart, he is the most talented. నేను ఈ సినిమాలో నా సాంగ్కి కానీ, నా ఫైట్కి కానీ, నా ట్రైలర్కి కానీ, నా టీజర్కి కానీ, నా కాస్టింగ్కి కానీ, నా కథ మొత్తం అయినప్పుడు కానీ ప్రతి అడుగులోనూ నేను మా నాన్నకు చూపించలేదు, విష్ణుకు చూపించలేదు, ఎవ్వరికి చూపించలేదు. మనోజ్ ఒక్కడనే నమ్మాను నేను. వాట్ హీ వాజ్ సేయింగ్, తన హిజ్ ఇన్పుట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. ఇంకా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనోజ్ ఇది బాగుంది అంటే ఇంకా అది శిలాశాసనం నాకు. బికాజ్ నాట్ యాజ్ అ బ్రదర్ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ టాలెంట్. ఒక మ్యూజిక్ పరంలో పట్టు కానీ తనకి, ఒక డైలాగ్ డెలివరీలో పట్టు కానీ. నేను సినిమా చూసి షాక్ తిన్నది ఏంటి తెలుసా, మనోజ్ ప్రయాణం, బిందాజ్, దొంగది ఇలాంటి సినిమాలు తీసి మీకు కామెడీ టైమింగ్లో అందరినీ అల్లరించాడు. ఇంత ఒక సూపర్ హీరో విలన్ లాగా ఉండి టు హోల్డ్ దట్ స్పేస్ అనేది మామూలు విషయం కాదు. యాజ్ అ కామెడీ టైమింగ్ యాక్టర్ నువ్వు అక్కడ చూస్తే హీఈస్ ఓన్లీ సీరియస్ యాక్టర్ అన్న ఫీలింగ్ ఇచ్చాడు నిన్న. సో ఆ రేంజ్ ఉన్నప్పుడు ఒక హీరో కాదు, ఒక విలన్ కాదు, ఒక కమీడియన్ కాదు, నా తమ్ముడు ఒక్కడే అన్నీ చేయగలుగుతాడు. ఒక హీరో చేసినాడు, హీరోగానే నేను మిగిలిపోకుండా అన్ని రకాల్లోనూ ఏ షూ వేసినా ఐ కాల్ హిమ్ వాటర్. ఒక ఆర్టిస్ట్గా అన్నప్పుడు మీరు మంచినీళ్ళలాగా ఉండాలంట. గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్ తీసుకోవాలి, బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ తీసుకోవాలి. నేను నేర్చుకుంది అది. అండ్ నాకు ప్రౌడ్ ఏంటంటే ఒకే కేటగిరీలో ఉండిపోకుండా మనోజ్ నేను మళ్ళీ రావాలి అన్నప్పుడు తనకి నచ్చిన సినిమాతోటి హీరోగానే రావాలి, ఫలానా క్యారెక్టర్ తోటే రావాలి అని ఆలోచించలేదు. అది మనోజ్ గొప్పతనం. నాకు ఈ క్యారెక్టర్ మంచిది, నేను ఇది చేయగలుగుతాను అని ఒక చిన్న హీరో కాదు, పెద్ద హీరో అని కాదు, క్యారెక్టర్ని నమ్మి ముందుకొచ్చాడు చూడు, దట్స్ హిస్ గొప్పతనం. సో లక్ష్మి గారు హాయ్ అండి, కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది ట్రైలర్. అండ్ అంటే మీ కెరియర్లో చాలా సినిమాలు చేశారు కదా, అంటే నాన్నగారితో ఫస్ట్ మూవీ, అంటే ఈ మూవీతోనే నాన్నగారితో చేయాలని ఎందుకు అండి? అంటే బిఫోర్ మూవీలో ఏదైనా చాలా బిగ్గెస్ట్ రోల్స్ కూడా మీరు చేశారు, సో అలాంటి వాటికి కాకుండా ఈ మూవీ ద్వారా చేయాలని ఎందుకు వచ్చింది? అన్ని కాంట్రాస్ట్ క్వశ్చన్ అడుగుతారు, చెప్తాను. పాండవులు 9 వీళ్ళని బాగా అడిగాను, రే ఒక్క పాటలో పెట్టండి రా నన్ను, మీ ముగ్గురితోటి ఒక్క సీను మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని ఇదిగో అదిగో అల్లదుగో అనుకుంటూ అసలు నన్ను రానిలేదు సెట్ లోపలికి. అది కూడా నాతో నేర్పించేశారు కదా. వద్దు. ఇప్పుడు లెట్స్ నాట్ డిగ్ ద పాస్ట్, బట్ అక్కడి నుంచి ఒక అన్నిటికీ టైమింగ్ కుదరాలి, రైట్? ఇంటెన్షన్ అనేది ఉండేది. నేను చెప్పాను కదా, పీకు లాంటి సినిమా 2-3 కామెడీ సినిమాలు తీసుకెళ్తే మా నాన్న ఇలా తీశాడు. బట్ హీ ఆల్సో హ్యాస్ టు ఫీల్ లైక్ అన్ ఆర్టిస్ట్, నాకు చెయ్యాలి అనిపించింది అని. టైమింగ్ కుదిరింది, ఆ స్టార్స్ అన్ని ఇప్పుడు అలా అయినాయి. సో దట్స్ వై వీఆర్ ఏబుల్ టు డూ ద ఫిల్మ్ నౌ. యా, వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, అంటే అందరూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు వాట్ ఈజ్ యువర్ డైట్ ప్లాన్ అని, సో ఏమని చెప్తారా? నా డయట్ ప్లానా? డైట్ వీడు మనోజ్ చెప్తాడు మీకు. నేను తినేటప్పుడు ఇంకా తింటున్నావు అని అడిగే టైప్ వీడు. నేను మెల్లిగా అన్ని, నాకు మనోజ్ ఆర్డర్ ఇస్తే ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్ వరకు ఆర్డర్ ఇస్తాడు, నేనేమో ప్రతిదీ టేస్ట్ చేస్తాను అనమాట. వాడికి ఫస్ట్ ఏదైనా నచ్చితే గెట్ 2 more అంటాడు, అక్కడ పొట్ట ఫుల్ అయిపోద్ది. సో నేను ప్రతిదీ తినేటప్పుడు మళ్ళీ నన్ను చూసి ఎంతసేపు తింటావు, ఇంకా తింటున్నావా, మళ్ళీ తింటావా, ఇవన్నీ మనోజ్ నన్ను అడిగిన రోజులు ఉన్నాయి. అవును, సో నేను శుభ్రంగా అన్నీ తింటానండి, బట్ ఏది ఏ టైంలో ఎలా తినాలో అని కొంచెం అవగాహన పెట్టుకుంటాను అంతే.